టౌన్షిప్ వారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన తమ్ముడు లడ్డు గారికి, వచ్చినటువంటి సుమన్ గారికి, సందీప్ గారికి, మన సీను గారికి, అదేవిధంగా మా ఆడబిడ్డలు ఇంతమంది వచ్చిండ్రు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి నేను వచ్చుడే అటు శ్మశానం చూసుకుంటూ వచ్చిన. శ్మశానం దగ్గర కూడా మరి ఇదివరకే 2 సార్ల శిలాఫలకం వేసిపోయినరట, కానీ శ్మశానం దగ్గర పని జరగలేదని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా జరగాలి, ఎందుకంటే కాంపౌండ్ వాల్ పెట్టుకొని ప్రతి శ్మశానాన్ని తెలంగాణ అంతా మంచిగా చేసుకునే కార్యక్రమాలు చేసినాం. కానీ ఇక్కడ ఎందుకు జరగలేదో ఒక్కసారి ఆ శిలాఫలకాల ఫోటోలు తీసుకుందాం, మళ్ళీ ఒకసారి అడుగుదాం. ఖచ్చితంగా అడిగి ఎందుకు జరగలేదన్నది చూసి చేపిద్దాం. ఎందుకంటే అటు నుంచి వస్తుంటే మా ఆడబిడ్డలందరూ చెప్పిండ్రు శ్మశానంలోకి వెళ్ళి పాములన్నీ కూడా ఇండ్లలోకి వస్తున్నాయని చెప్పిండ్రు. మరి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది, బురద దారుణంగా ఉంది అక్కడ. కాబట్టి ఆ రోడ్లు ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్లనే ఇక్కడ పిఎన్ నగర్ యూత్ ఉన్నారు, ఎవరైనా ఓ అన్నాడు సార్? ఓకే, యూత్ ఉన్నారు. అంటే యూత్కి నేను ఇచ్చేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీరు ఒక శిలాఫలకం చూస్తున్నారు మీ ట్రాన్స్ఫార్మర్ పక్కన. మొన్న జూలై వేసిరు 20 లక్షలతోని అని చెప్తున్నారు. మరి 20 లక్షలతో రోడ్ వేస్తే ఇక్కడైతే కొంచెమన్నా రోడ్ కనబడాలి, కనబడతలేదు కదా. జూలై వేసిరు, అది ఇలా నవంబర్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అడగండి, ఆ కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకోండి, ఆ కార్పొరేటర్ గారు ఎవరో తెలుసుకోండి, వెళ్ళి అన్న మరి శిలాఫలకం వేసిపోయింది, రోడ్ ఏమైందని దయచేసి అడగమని కోరుతా ఉన్నాను. అట్లనే కరెంటు ఫ్రీ ఇస్తా అని చెప్పిండు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మరి కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. రానోళ్ళని పూర్తిగా అడిగిందే లేదు. అదేవిధంగా ఇంద్రం ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు కూడా కిరాయికి ఉన్న వాళ్ళు కిరాయికే ఉన్నాం. ఇండ్లు అంతో ఇంతో 60 గజాలలో 50 గజాలలో ఇల్లు వేసుకున్న వాళ్ళకు ఉన్న ఇల్లు ఊలగొడితే మళ్ళీ పైసలు ఇస్తామని చెప్తున్నట. ఓకే, రేవంత్ రెడ్డి మాట నమ్మి ఉన్న ఇల్లు ఊలగొట్టుకున్నాం అనుకో, కిరాయికి వచ్చేది లేదు, ఏం లేదు. ఆయన మాట నమ్మినాం 2 ఏళ్ల కింద. ఏమైంది? ఇగో తెల్లారి పోయి పెన్షన్ తెచ్చుకోండి 4,000 అన్నారు. ఇంతవరకు దిక్కు దివానం లేదు, అవునా? కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అడిగేది ఒకటే, మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది ఉంటే చక్కగా, ఇప్పుడు కట్టినవి చాలా ఉన్నాయి, ముందు వాటిని ఇచ్చేసేయండి పేదవాళ్ళు. ఇప్పుడు ఈ రాజకీయంలో వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల నుంచి ప్రశాంతంగా ఉన్నది. ఉన్న ఇండ్లు కూలగొట్టడం ఏంటి మేడం? నాకు తెలియక అడుగుతా. ఉన్న ఇండ్లు కూలగొట్టడం ఏంటి? అరే నీ ఏమో ప్రాణాలు పోయినాయి, లేనోళ్ళకు కల్పించాలి. ఇంకా అది ఎంత న్యాయం అన్యాయం? అది మనం చేయలేము. మా కాదు స్థలం ఉంది, అది మాకు కంపెనీ వాళ్ళకి కట్టించేస్తే మా ఆడవాళ్ళకి మేము ఈజీగా ఉంటుంది. కాంపౌండ్ వాళ్ళకి అది ఏది మచానం ఉంది, దానికి కాంపౌండ్ వాళ్ళు లేదు. ఎవ్వరు ఇంటికి ఒక లీడర్ ఉన్నాడు. వాళ్ళ ఇంటికి ఒక లీడర్ ఉన్నా కానీ ఏం పని చేసిండ్రు? ఏం చేయలేదు కూడా. మేము ఎంత కష్టపడుతున్నామో, మేము బురద తిని బురద కక్కినాం. సురేఖ నా పేరు, ఇక్కడే ఉంటా, అదే ఇల్లు నాది, కొబ్బరి చెట్టు ఉన్న ఇల్లే నా ఇల్లు. పోని అరే ఇగో ఇది కానిస్టేబుల్, ఇది కూడా మన వాళ్ళే, వాళ్ళ ఆవిడి. అట్లేం లేదు, మనకి ఎక్కడైనా కూడా మాట్లాడచ్చు. బస్తీలో నేను కూడా ఏదైనా చిన్న పనులు చేస్తా, మహిళా సంఘం చేస్తా, 3-4 గ్రూపులు కూడా చేసిన. మహిళా సంఘంలో కూడా వాల్యూ లేదు, ఎందుకంటే ఎవరు దోసుకొని తిన్న. మరి ఆడేళ్ళు మరి ఎవరు మన రానియట్లేదు కదా, మనం రానియట్లేదు. నేను ఎంత కష్టపడుతున్నాము. డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు, కొంతమంది కార్పొరేషన్ మీద చెయ్యలేదు ఒకటి. నా పేరు సుమన్ కుమార్ అక్క, నేను రెడ్డి టౌన్షిప్కి జనరల్ సెక్రటరీని. దాంతోపాటు మేము హెచ్ఎంటీ నివాసులు కావచ్చు, పిఎన్ నగర్ నివాసులు కావచ్చు, బాలాజీ నగర్, శ్రీవాణి నగర్, ఈ అందరి నివాసుల తరఫున విన్నపం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మా దగ్గర రోడ్లు బాగాలేవు. రోడ్లు బాగాలేదు, ఎంతటి అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే అది ప్రాణాన్ని తీసుకున్నది, బలి తీసుకున్నారు. ఇప్పటికీ రోడ్ పాట్ హోల్స్ మేము రిపేర్ చేయమని చెప్పి, కొత్త రోడ్లు వేయమని చెప్పేసి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా హైటెన్షన్ పోల్లు ఇక్కడ నుంచి నడుస్తూ ఉంది. 60 ఫీట్ రోడ్డుని దాని కింద ఎన్నోసార్లు చేయమని చెప్పేసి ఎమ్మెల్యే